హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ అనమాట. వీకెండ్ కదా, లేచేసరికి లేట్ అయిపోయింది. సంబిత్కి అండ్ మా హస్బెండ్కి హాలిడే కదా, సో యూజువల్గా వీకెండ్స్లో లేటే లేస్తాం. అయితే 8:30 అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఏం చేస్తామని చెప్పేసి బయటికి వెళ్ళాం. ఇంటి దగ్గరలోనే ఉంటుంది, సో నడుచుకుంటూ వెళ్ళినాం. మార్నింగ్ కదా, వెదర్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళినాం. సో వెళ్ళేటప్పుడు చిన్న పార్క్ లాంటిది ఉంటుంది. సో సంబిత్ ఇక్కడ ఆగి కొద్దిసేపు ఆడుకున్నాడు. మేము కూడా కొద్దిసేపు అక్కడ వెయిట్ చేసినాం. అండ్ అక్కడ నుంచి అగైన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఎండ బాగుంది, బాగా ఏం లేదు, కాకపోతే మార్నింగ్ ఎండ తగిలితే మంచిదే కదా, అందుకని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. అండ్ ఇక్కడైతే ఫైనల్గా లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చిన్న ఎక్వేరియం లాంటిది ఉంది. అండ్ ఇంకా చిన్నోడినైతే స్టాలర్లో కూర్చోబెట్టినాం, ఎందుకంటే బేబీ సిటర్ ఉంటుందో ఉండదని స్టాలర్ తీసుకొచ్చినాం. వదిలేస్తే మాత్రం వాడు అస్సలు ఉండడు, అటు ఇటు వెళ్తాడు. ఇక్కడైతే మా హస్బెండ్ మెనూ ఇచ్చిండనమాట, ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేయని చెప్పేసి. నువ్వు నీ ఇష్టం ఏదైనా చేయని చెప్పేసి చెప్పిన. సో ఇట్లా ఫుడ్ కంటే ముందు జ్యూస్ వచ్చినాయి అనమాట. నేను అది స్ట్రాబెర్రీ అండ్ లిచీ ఫ్లేవర్ ఆర్డర్ చేసుకున్నా. సో తను వచ్చేసి ఆరెంజ్ తీసుకున్నాడు. పిల్లలకైతే ఇంకా ఫుడ్ కంటే ఎక్కువ జ్యూసే ఇష్టం. చిన్నోడికైతే ఇంకా ఫుల్ అనమాట. ఏ ఫ్లేవర్ అయినా సరే ఆగడు, ఇంకా ఆలోచించడు, తాగేస్తూనే ఉంటారు స్ట్రా ఇస్తే. సో ఇక్కడైతే ఫైనల్గా నా ఫుడ్ వచ్చేసింది. దీన్ని ఇక్కడ మేము నాసి గోరెంగ్ అంటాం. నాసి గోరెంగ్ అంటే మన లాంగ్వేజ్లో ఫ్రైడ్ రైస్ అనమాట. సో దానికైతే ఒక చికెన్ ముక్కిస్తారు అండ్ ఒక ఎగ్. సో నేను తినేసిన ఫుడ్ చాలా బాగుంది. సో పిల్లలకైతే ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా చికెన్ అండ్ జ్యూసెస్ ఆర్డర్ చేసినాం. అండ్ ఫుడ్ తినేసి వచ్చేసినాం అనమాట. ఇది ఇంటికి వచ్చేటప్పుడు, సో అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్లో. యూజువల్గా అయితే బయటకు వెళ్తాం, కార్లో వెళ్ళి తినేసి వచ్చేస్తాం. సో ఎప్పుడు వెళ్ళేదే కదా, సో ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా నడుచుకుంటూ వచ్చినాం. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత సంవిత్ అయితే చూడండి ఇట్లా వేస్తున్నాడు. నేను వేద్దామంటే వాడే వేస్తున్నాడు. సో పిల్లలకి ప్రతి ఒక్కటి నేర్పించాలని చెప్పేసి నేను ఇంకా సరే అన్న వాడితో. సో 2 పాట్స్ అయితే ఖాళీ ఉండే, అందుకని చెప్పేసి వాటిలో మెంతులు వేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసినాం. ఫస్ట్ అయితే నేను కొద్దిగా సాయిల్ని ఇట్లా వెట్ చేసుకొని మళ్ళీ ఇట్లా మెంతులు వేసిన. నేనేం చేస్తే సంబిత్ కూడా అదే వేస్తాడు. సో వాడు కూడా మళ్ళీ నాతో పాటు కొన్ని వేసిండనమాట. చూడాలి ఇవి మరి ఇంకా మొలకలు ఎప్పుడు వస్తాయో. యూజువల్గా అయితే నేను ఇది కంపల్సరీ వేస్తాను. మెంతి కూర ఇక్కడ మాకు దొరకదు, రేర్, అందుకే అని చెప్పేసి కంపల్సరీ పాటలో అయితే వేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.